హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే మనం జర్నీ చూసాం కదా, taxfilingindia.com. చెల్లూరు శ్రీనివాస్ గారి జర్నీ చాలా వైభవంగా, ఉత్సవంగా ఉంది. ఆ జర్నీ చూసిన వాళ్ళకి ఈ కంట్లో నీళ్ళు కూడా ఆగవు. ఎందుకంటే జీరో నుంచి హీరో స్టేజ్కి ఎదిగారు చెల్లూరి శ్రీనివాస్ గారు. ఆ జర్నీ చూస్తేనే మనకు తెలుస్తుంది. అసలు వాళ్ళ మిస్సెస్ కూడా చెప్పారనమాట, పూలందేవి గారు. 200 రూపాయలతో స్టార్ట్ చేశారు ఈ కంపెనీ. ఇప్పుడు ప్రజెంట్ 10 ఇయర్స్ తర్వాత ఒక 100 మందికి ఉపాధి కల్పిస్తుంది. అలాంటి ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా జర్నీ చూసి మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. సార్ కంగ్రాట్స్, సార్ కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. ఇలాంటి జర్నీ చాలా తక్కువ చూస్తాం మేము. యాక్చువల్గా జీరో నుంచి హీరో అయ్యారు. ఈ స్టేజ్కి రావడానికి మీరు మీ కృషి ఎలా చెప్పండి సార్? చాలా హ్యాపీగా ఉంది. నిజంగా స్టార్ట్ చేద్దామా లేదా జర్నీ ఎంత అవుతుందా కాదా అని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. కానీ స్టార్ట్ చేసినప్పుడు ఏదో టైంపాస్ చేద్దాంలే, బాగానే ఉంటుంది. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే సాఫ్ట్వేర్ చాలా డౌన్లో ఉండే. మేము చదువుకుంది ఎంటెక్ అయినా కూడా చాలా ఆ పరిస్థితులు వేరు ఉండే. అలాంటి ఒక స్టార్టప్ని స్టార్ట్ చేసుకుందామని ఒక ప్లాన్ ప్రకారం ఒక ట్యాక్స్లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది ఈ 10 సంవత్సరాల జర్నీ కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ రియల్లీ. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీనివాస్ గారి మిత్రులు, ఆప్తమిత్రులు సాయి కిషోర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సార్ చెప్పండి సార్, ఈ 10 ఇయర్స్లో మీ జర్నీ ఎలా అనిపించింది మీకు? శ్రీనివాస్ గారు మీకు ఎలా పరిచయము? So firstly, I congratulate Mr. Srinivas. It's been a long journey actually. నాకు శ్రీనివాస్ 2018 నుంచి పరిచయం యాక్చువల్లీ. నేను అప్పుడున్న శ్రీనివాస్ ఇప్పుడున్న శ్రీనివాస్ని కంపేర్ చేసి ఇట్స్ కంప్లీట్ ప్రోగ్రెస్. ఆ ప్రోగ్రెస్ ఏంటంటే టువర్డ్స్ ద సక్సెస్ యాక్చువల్లీ. సో అతను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కానీ ఎప్పుడు కూడా అతను డౌన్ టు ఎర్త్ ఏదైతే మెయింటైన్ చేస్తానో ఇప్పుడు కూడా అదే చూస్తున్నాను. సో హీఈస్ వెరీ హంబుల్ పర్సన్. సో అండ్ ద సర్వీస్ ఈయన ఏదైతే ప్రొవైడ్ చేస్తాడో సో దట్ ఈస్ టాప్ నాచ్ యాక్చువల్లీ. లైక్ మనం ఏదైతే ఏదైనా కస్టమర్స్కి కానీ మనకు తెలిసిన క్లయింట్స్కి రిఫర్ చేసాం అనుకోండి, సో వీ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో దట్ కైండ్ ఆఫ్ సర్వీస్ వీ కెన్ గెట్ ఫ్రమ్ మిస్టర్ శ్రీనివాస్. సో ఐ రియల్లీ కంగ్రాచులేట్. ఈ 10th యానివర్సరీ ఇంకా 11th 12th ఇలా నెంబర్ ఆఫ్ యానివర్సరీస్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ యానివర్సరీ. డెఫినెట్గా ఇట్ విల్ బి హ్యూజ్ సక్సెస్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. శ్రీనివాస్ గారు ఇచ్చే సర్వీసెస్లో మీకు ఎటువంటి సర్వీసెస్ బాగా నచ్చాయి? సో నాట్ సింగిల్ అండి. ఫుడ్ లైసెన్స్ కానివ్వండి, లైక్ ఫర్మ్ రిజిస్ట్రేషన్స్, ప్రైవేట్ లిమిటెడ్. ఒక పర్సన్ ఒక స్టార్టప్ పెట్టాలన్నప్పుడు వాళ్ళకి కంప్లీట్గా నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో అలాంటి పర్సన్స్కి ఏ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, ఏమేమి ప్రాసెస్ ఉంటాయి, సో దానికి ఏమేమి అటాచ్మెంట్స్ ఉంటాయి, ప్రాపర్ వేలో వెళ్ళాలి, ఏ రకంగా మనం కాస్ట్ రిడ్యూస్ చేసుకొని, ఏ రకంగా మనం టీడీఎస్ డిడక్షన్స్ కానీ ఏవైతే ఫైలింగ్ చేసుకోవాలో, సో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అనేది మనకి ప్రాపర్గా గైడ్ చేస్తారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఒక పర్సన్ ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేకుండా సో ఇట్ విల్ బి ఏ వెరీ ఈజీ ప్రాసెస్ లాగా ఫీల్ అవ్వాలి. సో దట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ లైక్ శ్రీనివాస్ గారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇలా సర్వీస్ ఇవ్వడం వల్ల నేను కూడా చాలామందికి రిఫర్ చేసే స్కోప్ కూడా పెరుగుతుంది. సో ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ ఎంతూజియాస్టిక్గా స్టార్ట్ చేయాలని ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మరి ఇలాంటి సర్వీస్ ఇవ్వడం వల్ల సో దట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్. And I feel very happy like when I am referring to someone. Yeah. విన్నారు కదండి, సాయి కిషోర్ గారు చెప్పారు. అసలు ఇటువంటి సర్వీసెస్, చాలా సర్వీసెస్ ఫాస్ట్ అంటే చాలా కంపెనీస్ ఉంటాయి, కానీ ఇటువంటి కంపెనీని నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నా అని చెప్పారు. ఎంతోమందికి సర్వీస్ ఇస్తారు, కానీ ఇటువంటి సర్వీసెస్ అంటే చాలా ఫాస్ట్. ఏది కావాలన్నా, మీకు ఫుడ్ లైసెన్స్ కావాలన్నా, టీడీఎస్ కావాలన్నా, ఎటువంటి మీకు లోగో ట్రేడ్ లైసెన్స్ కావాలన్నా, ఇటువంటి ఫాస్ట్ సర్వీసెస్ ఉన్నాయి. అందుకోసం ఇంత 10 ఇయర్స్ జర్నీలో చాలా బాగా అనిపించింది అంటున్నారు సాయి కిషోర్ గారు. కంగ్రాట్స్ అండి. Thank you.